హైదరాబాద్ లోని గండిపేట మండలం మంచిరేవులలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. వనమూలికల వనంలో అధికారులు చిరుత ఆనవాళ్లు గుర్తించారు. నిన్న గ్రే హౌండ్స్ క్యాంపస్ లో ఓ కానిస్టేబుల్ కు చిరుత కనిపించింది. దీంతో అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒకే చిరుత రోజుకో ప్లేస్ లో సంచరిస్తోందని గుర్తించిన అధికారులు దాని ఆచూకీ లభించకపోవడంతో 2 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాని ఆనవాళ్లు గుర్తించి జోన్ ఏర్పాటు చేశారు. ఇక పులి సంచారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రేహౌండ్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఆవరణలోనే చిరుత సంచరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే గ్రేహౌండ్స్ అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. 3 రోజులుగా కూడా చిరుత కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా జనరల్గా గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరిని అనుమతించరు. ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈరోజు ఉదయం వచ్చి కొంత ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. 2 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. చిరుతకు సంబంధించినటువంటి దూరంగా ఒక ఫోటోను కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొన్న 3 రోజుల క్రితం గ్రేహౌండ్కి సంబంధించినటువంటి నైట్ పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ ఈ చిరుత ఆనవాళ్లు గుర్తించినట్లుగా, చిరుత సంచరిస్తున్నట్లుగా కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సో గ్రేహౌండ్స్ అధికారులు, ఒక ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే ఒక బోన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా 2 ప్రాంతాల్లో చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో 2 ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 3 రోజులుగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఆ సీసీ కెమెరాలోనే కొన్ని ఫోటోలు రికార్డ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా చిరుతకు సంబంధించినటువంటి పాదముద్రల ఆనవాళ్లు కూడా ఫారెస్ట్ అధికారులు సేకరించారు. సో అందులో భాగంగానే చిరుత ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించుకున్న నేపథ్యంలో జూ పార్క్ నుంచి ఒక ప్రత్యేక బోన్ని, కేజ్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపించి ఈరోజు ప్రత్యేక బోన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా మరో 5-6 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ అధికారులు మొత్తంగా అప్రమత్తమయ్యారు. చిరుత కోసం వేటైతే కొనసాగుతుంది. 3 రోజులుగా మొన్న రాత్రి నుంచి కూడా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇటు గ్రేహౌండ్కి సంబంధించినటువంటి రెస్ట్రిక్టెడ్ ఏరియా కావడంతో ఎవరిని అనుమతించడం లేదు. సో లోపల ఈ గ్రేహౌండ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి శిక్షణకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు కొనసాగుతాయి. నక్సలైట్కి సంబంధించినటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా గ్రేహౌండ్స్ పోలీసులు చేస్తుంటారు. సో ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా కావడంతో ఈ లోపల చిరుత కలకలం రేపడం అనేది ఒక్కసారిగా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు కూడా ముమ్మరం చేయనున్నారు. చిరుత కోసం ఆపరేషన్స్ని కొనసాగించనున్నారు. ప్రత్యేక సీసీ కెమెరాలు, మరికొన్ని బోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. సో ఈ రోజు కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతుంది. చిరుత ఖచ్చితంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించిన నేపథ్యంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సో గ్రేహౌండ్స్ అధికారులు, గ్రేహౌండ్స్ పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి. మరి ఇంకా ఈ రోజు రేపు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు చిరుతను గుర్తించే పనులు అయితే పడినట్లుగా కూడా తెలుస్తోంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, మంచిరేవుల నుండి.